గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను గనక ఓడగొడితే మళ్ళీ నేను ఫామ్ హౌస్‌లనే పడుకుంటా తప్ప మళ్ళీ నేను రాజకీయాలు చేయను. నన్ను ఓడగొడితే మీరే నష్టపోతారు. నాకే ఇబ్బంది లేదు. మంచిగా నేను ఫామ్ హౌస్‌లో పంటా అన్నటువంటి కేసీఆర్ ఎందుకింత గాయి అయితాండు? ఎందుకింత గత్తర గత్తర అయితాండు? ఎందుకు అధికారం కోల్పోయిన తర్వాత పాపం సార్‌కు నిద్ర పట్టట్లేదు? ఎందుకు సార్ కుంగిపోతా ఉన్నాడు అధికారం లేకపోతే? ఎందుకు ఫామ్ హౌస్‌లో పాపం అట్లా కింద పడి కాలిరిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది? అసెంబ్లీ మీటింగ్ సమావేశాలకు ఎందుకు వస్తలేదు? అసలు సార్కు జరిగిన అవమానం ఏంటిది? అధికారం కోల్పోయిన తర్వాత సార్ కోల్పోయింది ఏంటిది అనే వాటి విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి, వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు రాజకీయాలు చేస్తా ఉన్నారంటే ఇది ఒక వ్యాపారం వాళ్ళకి. బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఒకరో ఇద్దరికో ఉద్యమకారులకో వాళ్ళకో వీళ్ళకో ఆ నేపథ్యం ఉన్న వాళ్ళకి టికెట్లు వస్తుంది. ఆ తర్వాత అప్పుడు ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు పంక్తు రాజకీయ పార్టీ మేమని చెప్పేసి కార్పొరేట్ వ్యవస్థ చేసిరు మొత్తం. ఈ కార్పొరేట్ వ్యవస్థలో సింపుల్ కాంట్రాక్టర్లు కొంత డబ్బు పెట్టి ఆ తర్వాత పెట్టిన డబ్బుకు కమిషన్లు తీసుకున్నట్టుగా వ్యాపారాలు చేసినప్పుడు కొంత క్యాపిటల్ మూలధనం పెట్టి తర్వాత లాభాలు ఆర్జించినట్టుగా ఈ తెలంగాణ వనరులపై ఈ తెలంగాణ సంపదపై ఎలక్షన్ రూపంలో కార్పొరేట్లు వచ్చి 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత ఈ తెలంగాణను దోచుకోననేది ఒక కార్పొరేట్ కల్చర్. అయితే ఇప్పటికిప్పుడు కేసీఆర్ ఎందుకు సభ పెట్టుకుంటాడా? ఈ సభ తోటి ఏం సాధిస్తాడు? ఈ సభ కేసీఆర్కి ఎందుకు అంత అవసరం అనే విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు అసలు కేసీఆర్ ఏం కోల్పోయిండు మనందరికీ తెలుసు. అధికారం కోల్పోయిండు అని తెలుసు. కానీ కేసీఆర్ అధికారం ఉంటుంటే గతంలో ఏం చేస్తుండే, ఇప్పుడు ఏం కోల్పోయిండు అనే వాటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా సీఎం సీటు కోల్పోయింది. సీఎం అంటే మామూలు సీఎం కాదయ్యో. పాపం ఈ పదవిలో ఉండి ఎంతో మంది త్యాగాలు ఆయన తీసుకొని సీఎం సీట్లో కూర్చోబెట్టి. వాస్తవానికి గతంలో అయిన నేపథ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీలో మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసి రాకపోవడం, ఆ తర్వాత వెంటనే టీఆర్ఎస్ 2001లో పెట్టడం, ఇప్పుడు రేపు జరగబోయేటువంటి 24వ సంవత్సరం అయితే 25 అని అంటున్నారు, సిల్వర్ జూబ్లీ అంటున్నారు. అదే వాళ్ళకి రాజకీయ అవసరం. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకత ఉన్నది. ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా స్టార్టింగ్లో సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా దాన్ని క్యారీ చేద్దాము ఈ దీన్ని వచ్చే నెక్స్ట్ 3 ఏళ్ళకు కూడా దీన్ని ఇట్లనే వ్యతిరేకత ఉన్నదనేటువంటి ప్రజామాదం పొందడం కోసము ఆయన ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరానికి ముందే ఇంత పెద్ద సభకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కేసీఆర్ కోల్పోయింది ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత అని అంటే ముందుగా ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలాసవంతమైనటువంటి ప్రగతి భవన్ చెప్పుకొని ఒక ప్యాలెస్ కట్టుకున్నారు 300 కోట్లతో. రాజభోగాలు అనుభవించింది. మామూలు అనుభవాలు కాదు. ఒక సీఎం పదవి అంటే మామూలు విషయం కాదు. ఈ తెలంగాణ సంపద పైన పూర్తి ఆధిపత్యం అజమాయిషి చేసిండు. ఇష్టం వచ్చిన వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చిండు, కమిషన్లు వచ్చే కాంట్రాక్టులు ఇచ్చిండు. కాళేశ్వరం లాంటివి, మిషన్ భగీరథ లాంటివి తెలంగాణ బడ్జెట్లో సంక్షేమ పథకాల కన్నా మించి కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. ఇప్పటికిప్పటికీ చాలా తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన, ఆత్మగౌరవం. నియామకాల విషయంలో ఎంతో మంది నిరుద్యోగుల పుట్టలు కొట్టిండు. ఒక జనరేషన్ 10 సంవత్సరాలు కోల్పోయింది ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా. ఎంతో మంది నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో గత 10 ఏళ్లుగా మాలాంటి వాళ్ళు 10 ఏళ్లుగా ఈ తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకునే వాళ్ళు ఒక 10 ఏళ్ళ ఉద్యమం టైంలో 10 ఏళ్ళు కోల్పోయిండు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకో 10 ఏళ్ళు కోల్పోవడం జరిగింది. ఒక జనరేషన్నే నాశనం చేసింది. అట్లా ఒక రాజకీయ అధికారం చేతిలో ఉంటే తెలంగాణ ఆర్థిక వనరులపై ధర్ని లాంటి తెచ్చిండు. వీళ్లకు దొరలు అంటే మన తెలంగాణలో వెలమలు దొరలు అనేది అంటారు. అందరూ వెలమలని కాదు. ఈ దొర పేరు చెప్పుకున్న వాళ్ళు ఎట్లా అంటే గతంలో ఎంతో మందిని వీళ్ళు పని చేయరు, మన ఎట్టిని మన కష్టాన్ని దోచుకుంటారు. 1000 ఎకరాలు వీళ్ళ చేతిలో ఉండే. గతంలో జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటం కానీ లేకపోతే నక్సలైట్ ఉద్యమం కానీ దొరలకు వ్యతిరేకంగానే జరిగింది. గతంలో మన తాత ముత్తాతలు కనీసం ఇంటికొకరన్నా త్యాగాలు చేస్తుండే. అట్లా వీళ్ళపైన పోరాటం చేసినాం. చివరికి వీళ్ళకి లేని బాధలు తెలంగాణ అనే కేసీఆర్కు నీళ్ళలో నిధిలో నియామకాలు విషయంలో జరిగేటువంటి పోరాటంలో ఒక రాజకీయ నాయకుడు వచ్చిండంటే మనం ఎట్లా
ఎట్లా చూడాలి అది గతంలో ఒక ఆంధ్ర రాజకీయ పార్టీలో పనిచేస్తుంది. వాళ్ళకి ఇది ఒక రాజకీయ అవసరమే తప్ప మన తెలంగాణ ప్రయోజనాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా మనకున్న సమస్యలు వాళ్ళు ఓన్ చేసుకొని రాజకీయం చేస్తారు. అదే అగ్రవర్ణాల దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు. ఇవన్నీ తెలియక మన ఓటు వానికి ఇచ్చి మనల్ని నేనమని చెప్తాం. మీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం. మేము మాత్రం పదవులు అనుభవిస్తాం, పార్లమెంట్లో ఉంటాం, చట్టసభల్లో ఉంటాం, మేము చట్టాలు చేస్తాం, అత్యున్నత గౌరవం మేము పొందుతాం. మేమిచ్చే మీ దళిత బంధువులు, రైతు బంధువులు కోసం మీరు ఉండాలి అన్నట్టు వీళ్ళ రూల్ ఉంటుంది. తర్వాత సీఎం పదవి పోయిన తర్వాత పదవులు అంటే కుటుంబ సభ్యులకు పదవులు. కొడుకు మంత్రి పదవి, అల్లునికి మంత్రి పదవి, కూతురికి పార్లమెంటు సీటు. ఒక సందర్భంలో ప్రజలు ఓడగొట్టిన మళ్ళీ బ్యాక్ డోర్లా ఎమ్మెల్సీ పదవి నిజామాబాద్లో ఓడగొడితే అట్లా తీసుకున్నారు. తర్వాత ఎంత దుర్మార్గం అంటే ఇంట్లో ఎంతమందికి ఉంటే అంత పదవులు. చివరికి ఆయనకు మందుగోలు లేసే సంతోష్ రావు అనే ఒక వ్యక్తికి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ సీటు. ఎంత దుర్మార్గంగా ఒకసారి అధికారం ఉంటే అంత అడ్డగోలుగా ఇష్టం వచ్చినోనికి పదవులు, పైరవీలు, కాంట్రాక్టులు, లంచాలు, కమిషన్లు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అట్లా ఒక రాజకీయ నేతగా ఎంత అనుభవించాలో అంతకు మించే నాకు దేశంలో ఇంత దుర్మార్గంగా ఎవరు అనుభవించకపోయి ఉండొచ్చు. అట్లా పాపం ఈ పవర్ లేకపోయేసరికి ఇది కూడా లేకుండా పోయింది కేసీఆర్ సార్. ప్రగతి భవన్ నుంచి యాక్సెస్ పోయిందని ఇందాకనే మాట్లాడుకుందాం. పాపం విలాసాలు కోల్పోయిందని చెప్పేసి కమిషన్లు అయిపోయింది. తర్వాత జాతీయ రాజకీయాలు. ఒక మంత్రి పదవి అనుభవిస్తూ అప్పటికే వాళ్ళ కూతురిని అమెరికాకు పంపి వాళ్ళందరినీ సెట్ చేసి ఇక్కడ ఒక రాజకీయ డిమాండ్ను పట్టుకుంటే రాజకీయం చేయొచ్చు అని చెప్పేసి సక్సెస్ఫుల్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మాలాంటి ఎంతో మంది త్యాగాలను దోపిడీ చేసి వాళ్ళ మా త్యాగాల పునాదుల మీద ముఖ్యమంత్రి సీటు కొట్టి ఇప్పుడు ఇది సరిపోలే. ఇంకా ఒక ప్రాంతీయ పార్టీకి ఎదిగి ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీ పెట్టినోడు జాతీయ రాజకీయ పార్టీ పెట్టిందంటే అసలు సభ్య సమాజం ఆశ్చర్యపోయింది. దీన్ని బట్టి చూస్తే అధికార దాహము ఎంత దాయి ఉందో కేసీఆర్కు మనం అర్థం చేసుకోవచ్చు.